ఇంతకీ డబ్బు తెస్తానని వెళ్ళిన పిల్ల అటే పోయిందేంటి? ఇది ఇంకా రాలేదు. అదిగో నా మహాలక్ష్మి వచ్చేస్తుంది. రా బంగారం, రా రా రా. బంగారం వచ్చేసావు బంగారం. నీకు నిండు 100 ఏళ్ళు. ఇప్పుడే జస్ట్ నీ గురించి అలా అనుకుంటున్నాను, నువ్వు ఇలా వచ్చేసావు. ఇంతకీ మ్యాటర్ ఏమైంది? సక్సెస్ కదా? అమ్మయ్యా. మరి వట్టి చేతులను ఊపుకుంటూ వచ్చేసావండి? ఓ, క్యాష్ ఇస్తే మోసుకెళ్ళడం కష్టమని మీ బాబు చెక్ ఇచ్చి పంపించాడా? మనకేదైనా ఒకటే. ఎందుకే ఆ చెక్ ఎక్కడా? నేను చస్తానని బెదిరించినా కూడా మీ వాళ్ళలో చలనం లేదు అంటే, అల్లుడు పోయినా లెక్కలేదు, అమ్మాయి నుదుట బొట్టు రాలినా తెల్ల చీర కట్టినా పర్వాలేదనే కదా మీ వాళ్ళ ఉద్దేశం? ఎలా ఇస్తారండి? అడగడానికైనా పద్ధతి ఉండాలి, ఇవ్వడానికైనా అర్థం ఉండాలి. ఏంటి చెప్పిన పని చేయకుండా నీతి వాక్యాలు చెప్తున్నావు? అందరిలో నువ్వు కూడా మగాడివి మొగుడివి అన్న బుద్ధి చూపించావు. మంచి మగాళ్ళుంటారేమో గాని మంచి మొగుళ్ళు ఉండరని నువ్వు కూడా నిరూపించావు. పిచ్చిదానా, గుండెల్లో ఇంత విషయాన్ని దాచుకుని నాలుగు మీద తేనె చూపిస్తూ అమ్మా నేను సంతోషంగా ఉన్నాను, నాన్న నేను ఆనందంగా ఉన్నానంటూ మమ్మల్ని ఇంతకాలం ఎందుకు మోసం చేసావు? నేను డబ్బు పిచ్చోడిని, నాకు డబ్బు అవసరం, డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను, అందుకని నాకింత డబ్బు ఇవ్వండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని సిగ్గు లేకుండా అడగొచ్చు కదా. చూడు సిస్టర్, ఇప్పుడు నీకంతా తెలిసిపోయింది కాబట్టి ఇక నేను నటించకుండా నిజం చెప్పేయడం బెటర్. జనరల్గా ఒక్కొక్కడికి ఒక్కో బలహీనత ఉంటుంది. ఒకడికి సిగరెట్ బలహీనత అయితే ఇంకొకటికి మందు బలహీనత, ఇంకొకటికి ఇంకో బలహీనత. బట్ నాకు మాత్రం డబ్బే బలహీనత. ఈ సమస్యని నేనే పరిష్కరిస్తాను. సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మనలో మనమాట చెప్పుకోకూడదు కానీ చాలా ట్రబుల్స్లో ఉన్నాను. మీరు ఇంకా లేట్ చేసి పాపం ప్రియాని ఏడిపించద్దు, నేను తట్టుకోలేను. ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. మళ్ళీ ఏడ్చేస్తుంది. హే హే అనవసరంగా ఏడోకే. ఇప్పుడు వెళ్ళిన మీ వదిన తిరిగి రావడం లేట్ అయిందనుకో, అప్పుడు ఎలాగో ఏడవలసిందేగా. అందాక కన్నీళ్ళని దాచుకోరేనన్నా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వెనకటికి ఒక కుక్కను తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారంట. అయినా పాపం ఆ కుక్కకి పాత అలవాట్లు, పాత బుద్ధులు ఏమాత్రం పోలేదట. బంగారు కుర్చీలో కూర్చున్నా కుక్క బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదట. అలాగే నీకు కూడా ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ ఉండనిస్తున్నా నీ పాత అలవాట్లు, బయట తిరగడాలు ఇంకా పోయినట్టు లేవు. పని చేస్తాను, పని మనిషిలా ఉంటాను అని చెప్పావా? మరి అదొదిలేసి ఇలా దొరసాన్లా నీ ఇష్టం వచ్చినట్టు అలా తిరిగేసి వస్తే ఇంట్లో పనెవరు చేస్తారే? నీ బాబా? ఏంటి ఆ చూపు? చంపేసేలా చూస్తున్నావేంటే? దించో లేకపోతే గుట్టు పీకేస్తాను. దించవే. ఏమనుకుంటున్నావా?